వెల్కమ్ టు మెగా9 టీవీ. భారతదేశ రాజకీయాలకు కేంద్ర బిందువు మన పార్లమెంట్. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే చట్టాలు, బిల్లులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ప్రతి సంవత్సరం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్షాకాల సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే దేశంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఈ సెషన్లలోనే తీవ్రమైన చర్చలు జరుగుతాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 వర్షాకాల సమావేశాల తేదీలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదముద్ర వేశారు. సుమారు 3 వారాల పాటు జరగనున్న ఈ సెషన్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక బిల్లును సభ ముందుకు తీసుకురాబోతోంది? అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి? ఈ వర్షాకాల సమావేశాల పూర్తి అజెండా ఏంటో ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమావేశాలు ఈ నెల జూలై 20వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అంటే సుమారు 3 వారాల పాటు పార్లమెంట్ ఉభయ సభలు కార్యకలాపాలు నిర్వహించబోతున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దేశ అత్యున్నత చట్టసభలో జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు తన ఆమోదాన్ని తెలిపారు. ప్రజల సమస్యలు, దేశాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అర్థవంతమైన చర్చలు, సమగ్రమైన సంప్రదింపులు జరిగి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాల మధ్య జరగబోతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలకు ఈ సమావేశాలు వేదిక కానున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక చట్ట సవరణలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, ఇంకా అనేక సమకాలీన అంశాలపై లోతైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను సభ దృష్టికి తీసుకురావాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పలు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో కొన్ని సంచలనాత్మక బిల్లులను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా 2 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక సంస్కరణలను కలిగి ఉంది. అంతేకాదు, లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యుల సంఖ్యను 50% పెంచే ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉండవచ్చని సమాచారం. ఇది దేశ రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. అటు 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి ప్రతిపక్షాలు ఇప్పటికే పదునైన అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా నీటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. అలాగే అయోధ్య రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై కూడా ప్రతిపక్షాలు సభలో గట్టిగా వాదించే అవకాశం ఉంది. దేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం, అలాగే నిరుద్యోగ సమస్యలు వంటివి సామాన్య ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సమస్యలపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసి సరైన పరిష్కారాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ రాబోయే సమావేశాలకు మరింత వాడివేడిగా మార్చబోతున్నాయి. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కొద్ది రోజుల ముందు ముగియనున్నాయి. ఆగస్టు 13వ తేదీన సమావేశాలు ముగియడం వల్ల స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ఈ చర్చలు మరింత పెంచే అవకాశం ఉంది. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు, చర్చలు ఈ సమావేశాల్లో జరగనున్నాయి. అయితే అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య సామరస్యం నెలకొంటేనే అర్థవంతమైన చర్చలు జరిగి మంచి నిర్ణయాలు వెలువడతాయి. అటు ప్రభుత్వం తన విధానాలను, సంస్కరణలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు
సంబంధించిన అంశాలను సభ ముందుంచడానికి సిద్ధమవుతుంటే ఇటు ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించి ప్రభుత్వానికి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలని చూస్తున్నాయి. మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త మలుపునకు నాంది పలుకుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.